బ్రేకింగ్ న్యూస్. తల్లి అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందని చెప్పి కడుపున పుట్టినటువంటి 2 ఏళ్ల చిన్నారిని గొంతు పిసికి చంపేసి పూడ్చిపెట్టింది ఓ దుర్మార్గురాలు. నిజంగా ఇటువంటి వారి కడుపులో పిల్లలు పుట్టనే పుట్టకూడదు. అలాంటప్పుడు మీకు అంత రంకు కావాలి, అంత మాకు బయట బలుపు బాగా ఉందనుకున్నప్పుడు పిల్లల్ని కనకండి. పిల్లల్ని కని ఇంకొకరితో వెళ్ళిపోతూ ఆ పిల్లల్ని చంపి దయచేసి వారిని పొట్టన పెట్టుకోకండి. ఇక్కడ మీరు చూడండి, ఆ రైట్ సైడ్ బాక్స్లో కనబడుతున్న ఆ చిన్న పాపని ఎలా చంపాలనిపించింది ఈ దుర్మార్గులకి. కనీసం మాటలు రావు, అప్పుడే మాటలు నేర్చుకుంటోంది, నడక నేర్చుకుంటోంది. ఎంచక్క ఒక మాట వచ్చినా కూడా ముందుగా అనే పదమే అమ్మ కదా. అమ్మ అమ్మ అనాల్సినటువంటి ఆ చిన్నారి ఇంత దుర్మార్గంగా ఎలా చంపాలనిపించింది. ఈ ఘటన ఎక్కడో జరిగిందనుకుంటే పొరపాటే. తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో చోటు చేసుకునే అంశం. 2 ఏళ్ల చిన్నారిని కన్న తల్లి మమతనే కడతేర్చింది. ప్రియుడితో కలిసి చిన్నారిని పాతి పెట్టింది ఆ తల్లి. మెదక్ జిల్లా శివంపేట మండలం షబాష్పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే 5 ఏళ్ల క్రితం రాయిపోలు మండలం వడ్డెపల్లికి చెందినటువంటి భాస్కర్తో మమతకి పెళ్ళైంది. 8 ఏళ్ల క్రితం పెళ్ళైంది. భాస్కర్ మమతా దంపతులకు చరణ్ తనుశ్రీ అనేటువంటి 2 సంతానం కూడా ఉన్నారు. భాస్కర్కి నత్తి ఉంది, మాట్లాడితే అర్థం కాదట ఎదుటి వాళ్ళకి. నత్తి ఉందనే కారణంతో పెద్దలకి చెప్పి గొడవ చేసి అక్కడి నుంచి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు పుట్టింట్లోనే ఉంటుంది. పుట్టింటి దగ్గర ఉంటూ అటు పిల్లల్నిద్దరిని కూడా అక్కడే ఉండి చూసుకుంటుంది, పుట్టింట్లోనే ఉంటుంది. అటు పుట్టింట్లో ఉన్న సమయంలోనే అక్కడ ఉన్నటువంటి స్థానికుడు ఫయాజ్తో అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకుంది. అక్రమ సంబంధం కాస్త గతంలో కూడా ఒకసారి ఇద్దరు కలిసి ఇక్కడికో పరారైపోయారట. బంధువులు వెతికి తీసుకొని వచ్చి మమత ఇలా చేయొద్దమ్మా అని చెప్పి నచ్చజెప్పి పిల్లల దగ్గర ఉంచారట. మొన్న ఈ రకంగానే పారిపోదలుచుకుంది. జూన్ 7న ఆ కొడుకుని చరణ్ని తల్లి దగ్గర అంటే పుట్టింట్లో వదిలేసి ఆ పాప తనుశ్రీని అక్కడి నుంచి తీసుకువెళ్ళింది. అంటే వెళ్తే ఎలా భారంగా మారుతుందో, అక్రమ సంబంధానికి ఎక్కడ అడ్డు వస్తుందో అని చెప్పి వెళ్ళేటువంటి క్రమంలోనే ఊరు శివార్లో, గ్రామ శివార్లో మమతా ఫయాజ్ ఇద్దరు కలిసి ఈ బలుపెక్కినటువంటి నరరూప రాక్షసులు మదపెక్కినటువంటి మదపుట్టు వ్యక్తులు ఆ చిన్నారిని హతమార్చి గొంతు పిసికి చంపేసి గ్రామ శివార్లో పూడ్చిపెట్టారట. అక్కడి నుంచి పూడ్చిపెట్టి మళ్ళీ పరారైపోయి అలాగే గుంటూరుకు వెళ్ళి బతుకుతూ ఉన్నారట. ఏపీకి వెళ్ళి అక్కడే ఒక రూమ్ తీసుకొని అక్కడే ఉంటూ ఉన్నారట. సో 3 నెలలు అవుతుందట బహుశా వీళ్ళంతా పరారైపోయి ఇక్కడి నుంచి. జూన్ 7న ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందంటే ఇప్పటివరకు ఇంకా అసలు విషయం బయటపడలేదు. ఇటు భర్త మిస్సింగ్ కేసు నమోదు చేశాడు. సో పోలీసులు వెతికిన తర్వాత గుంటూరులో 2 పట్టుకున్నారు. సో వారిని తిరిగి తీసుకొచ్చిన తర్వాత పాప ఏదని అడిగితే నిజాన్ని ఒప్పుకున్నారట. ఆ తల్లే నా కూతురు నేనే స్వయంగా గొంతు పిసికి చంపేసి పూడ్చిపెట్టానని చెప్పి చెప్పిందట. 9 మాసాలు మోసి కని పెంచినటువంటి ఆ పాపపు చేతులు ఎలా వచ్చాయి ఆ పాపని చంపడానికి? 2 ఏళ్ల చిన్నారి కదా. నిజంగానే ఆ పాప మాట్లాడే ఉంటే మొదటగా పలికే పదం ఏంటి? అమ్మనే కదా. కనీసం నువ్వు ఆ గొంతు పిస్తున్న సమయంలో ఆ పాపకి ఏం తెలియదు, ఆ తల్లి నాకు పాలిస్తుందేమో, నా ఆకలి తీరుస్తుందేమో, లేకుంటే నాకు రోజులాగే స్నానం చేయిస్తుందేమో, నా చేతులు మర్దన చేస్తుందేమో అనే రకంగా భావించి ఉంటుంది కదా. ఆ చిన్న పాపని చంపాలనేటువంటి మనసు ఎలా వచ్చింది దుర్మార్గురాలకి? పిల్లలు లేక నానా మంది తంటాలు బట్టి అష్ట కష్టాలు పడి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటే మదమెక్కినటువంటి ఈ మహిళ మదంతో ఇంకొకరితో వెళ్తూ రంకుతో వెళ్తూ ఆ పాపని తీసుకెళ్ళి చంపి పూడ్చిపెట్టిందట. నిజంగా నీకు ఈ పిల్లలే ఇష్టం లేకపోతే, నీకు రంకే కావాలనుకుంటే, మదమెక్కి ఆ పిచ్చివాడితో పోతుంటే, ఆ ఫయాజ్ అనేటువంటి వాడితో మదమెక్కి కొట్టుకుంటూ ఉంటే వెళ్ళిపోండి. ఆ కొడుకును వదిలేసినట్టుగానే ఈ పాపను కూడా ఆ తల్లి దగ్గర వదిలేసి వెళ్ళాల్సింది. వాళ్ళు కష్టమో నష్టమో ఏదో ఆ పాపను చాదుకునేవారు. ఇప్పుడు ఆ పాపను చంపిని చూసారా ఎంత దుర్మార్గం. ఇంకా 8 ఏళ్ల క్రితం పెళ్ళైతే భర్తకు నత్తి ఉంది, మాట్లాడితే ఎదుటి వాళ్ళకి అర్థం కాదు, నత్తి ఉందనే కారణం అట. పెళ్లి చేసుకోగా తెలియదే నత్తి, ఇది పెళ్లి చేసుకోగా అర్థం కాలేదే నత్తి అనేది. మాట్లాడితే అర్థం కాదా? కాయ కష్టం చేసి సాగుతున్నాడు కదా. అప్పుడు గుర్తులేని 8 ఏళ్ల తర్వాత పుట్టింటికి వెళ్ళిన తర్వాత ఇంకో రంకు మొగుడు తయారైన తర్వాత మదమెక్కిన తర్వాత అప్పుడు ఈ భర్తకి నత్తి వచ్చింది తెలిసిందా? పెళ్లి చేసుకోగా బలవంతంగా మెళ్ళో తాళి కట్టించారా? అప్పుడు తెలీదా?
సో ఈ రకంగా కారణాలు చెప్పి ప్రస్తుతం ఆ మహిళ ప్రస్తుతానికి ఈ దుర్మార్గానికి పాల్పడింది. 2 ఏళ్ల చిన్నారిని ఎలా మనసు వచ్చింది చెప్పండి, మీరు కామెంట్ చేయండి. 2 ఏళ్ల ఆ చిన్నారిని చంపడానికి ఎంత 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 దుర్మార్గురాలు, ఎంత పిచ్చి, ఎంత పైశాచికం. వీటన్నిటికంటే ఒక రకంగా చెప్పాలంటే మదమెక్కి కొట్టుకున్నటువంటి, బలుపెక్కి కొట్టుకున్నటువంటి చేస్తలే కదా ఇవన్నీ. కన్న కూతురుని ఎవరైనా కడదేర్చుకుంటారా? కింద చూడండి, చాలా అమాయకంగా మొహం పెట్టి కనిపిస్తున్న ఇద్దరు కూడా వాళ్ళే ఇద్దరు ఇప్పుడు ఆ పాపను చంపింది. ఒకవైపు మమత అండ్ ఇంకోవైపుగా ఉన్నటువంటి ఆ దుర్మార్గుడు, ఆ నీచ్ కమింగ్. ఎందుకంటే ఇక్కడ పాపను హతమార్చారన్నట్టు కాబట్టి నాకు ఆవేశం ఆగడం లేదు. సో ఆ దుర్మార్గుడు వాడే. సో ఫయాజ్. సో ప్రస్తుతానికి ఈ స్పాట్ నుంచి మా ప్రతినిధి మహేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మహేష్, సో ఏంటి రైట్, ఒక్కసారి ఈ ఘటనకు సంబంధించి మహేష్ దగ్గర మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ఒకసారి పోలీసులు ఈ ఘటనకు సంబంధించి చెప్పుకొచ్చారు, పోలీసులు ఏం మాట్లాడారో చూద్దాం. పేట మండలము శభాష్పల్లి గ్రామానికి చెందిన బంటు రాజు అని చెప్పేసి గత మే నెలలో కూతురు మమత, ఆమె కూతురు అంటే మనవరాలు ఇద్దరు కూడా తనుశ్రీ అని చెప్పేసి ఇద్దరు కూడా మిస్సింగ్ అయినరు అని చెప్పేసి ఒక కంప్లైంట్ ఏంటంటే మాకు మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము లోతుగా విచారణ చేసినాం. అప్పటి నుంచి విచారణ చేస్తుంటే ఇదే గ్రామానికి, శభాష్పల్లి గ్రామానికి చెందిన ఫయాజ్ అనే వ్యక్తితోటి ఈ అమ్మాయికి పెళ్ళయి రాయపోలు గ్రామము, సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని రాయపోలు గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లి కావడం వల్ల అక్కడ నుంచి కూడా గత మార్చ్ నెలలో అక్కడ నుంచి కూడా ఈ ఫయాజ్ అని శభాష్పల్లి గ్రామానికి చెందిన ఈ వ్యక్తితోటి ఆమె ఎలోప్ అయింది. తర్వాత మళ్ళీ ట్రేస్ చేసిన తర్వాత ఉన్నారు. తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మేలో ఎలోప్ అయినట్లు మాకు సమాచారం అందింది. వాళ్ళ కోసం మేము అంటే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాము. గత 3 నెలల నుంచి ఎస్ఐ శివంపేట అండ్ సిఐ తూప్రాను ఆధ్వర్యంలో టీమ్స్ కూడా తిరుగుతున్నాయి. సో ఇందులో భాగంగా మాకేంటంటే గుంటూరు నర్సరావుపేట ఆ ఏరియాలో ఉన్నారని చెప్పేసి మాకు సాంకేతిక ఆధారాలతోటి మాకు తెలవడంతో మేము వాళ్ళను ట్రేస్ చేసి తీసుకొని వచ్చినాము. కానీ వాళ్ళు ఇద్దరు ఫయాజ్ తర్వాత ఎవరైతే మమత ఇద్దరు ఉన్నారో పాప లేదు. పాప ఎక్కడ పోయింది, తర్వాత తనుశ్రీ అమ్మాయి 2 సంవత్సరాల పాప ఎటు పోయిందంటే వాళ్ళు పొందలేని సమాధానం చెప్పడం జరిగింది. అనుమానంతో ఇవాళ మేము చాలా సుదీర్ఘంగా వాళ్ళను ఇంటరాగేట్ చేయడం జరిగింది, విచారించడం జరిగింది. ఆ విచారణలో భాగంగా ఇద్దరు కూడా ఏంటంటే అమ్మాయిని తమకు అడ్డు ఉందని చెప్పేసి, అమ్మాయి జ్వరంతో ఉండడంతో అడ్డు ఉందని చెప్పేసి గత జూన్ 7th నాడు 7వ తారీఖు నాడు ఇక్కడికి పాపతో పాటు వస్తూ ఆమెను హత్య చేసినారు. తర్వాత గొంతు నులిమి హత్య చేసి ఇక్కడనే శభాష్పల్లి ఈ ఏదైతే పొలాల్లో ఈ వాడుక పక్కన ఒక గుంత తీసి దాంట్లో కూర్చడం జరిగిందని చెప్పడంతో ఇవాళ మేము మొత్తం పోలీస్ టీమ్స్, తర్వాత మెడికల్ ఎక్స్పర్ట్స్, డాక్టర్స్, తర్వాత తహసీల్దార్ గారు, శివంపేట తహసీల్దార్ గారు ఆధ్వర్యంలో ఇవాళ దీన్ని శవాన్ని మేము వెలికి తీయడం జరిగింది. గత 3 నెలల నుంచి ఉండడం వల్ల, గత 2 నెలల నుంచి విపరీతంగా వర్షాలు పడడం వల్ల శవం పూర్తిగా కులిపోయిన పరిస్థితిలో ఉంది. ఇది కేవలం ఏంటంటే తమకు పాప అడ్డు వస్తుంది, తమ సంబంధానికి అడ్డు వస్తుంది, పాపను తొలగించుకుంటే తమ సంబంధము కొనసాగించుకోవచ్చు అన్న ఉద్దేశంతో వీళ్ళు హత్య చేసినట్లుంది. ఇంకా కూడా మేము దీంట్లో ఇంకా వీరికి ఇంకెవరైనా సహకారం చేసినారా, ఎటు పోయినారు, ఎక్కడ పోయినారు అని పూర్తి అంటే మేము దీంట్లో లోతైన విచారణ జరపడం జరుగుతుంది. సో ఈ కేసుని వెలికి తీయడంలో అంటే బాగా కృషి చేసిన శివంపేట ఎస్ఐ, తర్వాత తూప్రాన్ సిఐ గారు, వాళ్ళ టీంని కూడా మేము అభినందిస్తున్నాము. వీళ్ళను అంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అని మీ అందరి ముఖంగా చెప్తున్నాను. రైట్, చూసారు కదా పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారంగా ఆ చిన్నారి మృతదేహం కుళ్ళిపోయిన పరిస్థితిలో ఉందట. జేసీబీ సహాయంతో ఆ మృతదేహం వెలికి తీసే ప్రయత్నం చేశారు. సో ప్రస్తుతానికి మా మహేష్ కూడా అందుబాటులో ఉన్నారు. మహేష్, సో ఏంటి ఆ బంధువులు ఏం చెప్తూ ఉన్నారు? అసలు ఇంత దుర్మార్గంగా కడుపున పుట్టినటువంటి ఆ చిన్నారిని చంపడానికి ఆ మహిళకు మనసు ఎలా వచ్చింది? అంత మదమెక్కుందా? ఆ రంకుమోగుడితో కలిసి చిన్నారిని హతమార్చే ప్రయత్నమా? ఇంత దుర్మార్గంగా ప్రవర్తించిందా? ఖచ్చితంగా మనసు మెదక్ జిల్లా శివంపేట మండలం శభాష్పల్లి గ్రామంలో ఉన్నటువంటి మంగమ్మ రాజు దంపతులకు 2 కూతుర్లు ఉన్నారు. మొదటి కూతురు విజయగా చెప్పుకోవచ్చు, రెండవ కూతురు మమతగా చెప్పుకోవచ్చు. గత 8 సంవత్సరాల క్రితం ఈ యొక్క మమతకు ఈ యొక్క రాయపోల్ మండలం వడ్డపల్లి గ్రామానికి చెందిన భాస్కర్తో వివాహం జరిగింది. అప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరికి ఒక కొడుకు ఉన్నాడు 5 సంవత్సరాల, అదేవిధంగా తనుశ్రీ కూడా 3 సంవత్సరాలు ఉంటుంది.
వీరికి సంబంధించి చాలా రోజుల నుంచి కూడా ఇక్కడికి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చే ఉంటుండేది. అక్కడ ఈ యొక్క ఫయాజ్ అనే యొక్క మూర్ఖంతో పరిచయం అయిన తర్వాత ఈ యొక్క తనుశ్రీ అడ్డు వస్తుంది అనే ఉద్దేశం కొద్దీ ఖచ్చితంగా చిన్న అమ్మాయే కాబట్టి ఈమెను దూరం చేసుకుంటే నాకు ఎటువంటి ఇబ్బందులు రావని చెప్పి ప్రధానంగా ఇద్దరు కూడా మమత కావచ్చు ఫయాజ్ కావచ్చు ఒక పన్నాగంతో తనుశ్రీని యొక్క చంపేసిన పరిస్థితి. గతంలో రాయపూర్లు మండల పోలీస్ స్టేషన్లో పరిధిలో చూస్తుంటే మార్చిలో ఈ యొక్క మిస్సింగ్ కేసుగా నమోదైంది. అక్కడి నుంచి పెద్దల సమక్షంలో తీసుకొచ్చి ఇద్దరికి నచ్చజెప్పి కలిసిమెలిసి ఉండాలి, ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు, చరణ్ కావచ్చు తనుశ్రీ కావచ్చు చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కలిసిమెలిసి ఉండాలని చెప్పి పెద్దల సమక్షంలో కూడా చెప్పిన పరిస్థితి. అదేవిధంగా తదనంతరం మే 21న శివంపేటలో కూడా మళ్ళీ కూడా ఈ యొక్క తనుశ్రీ సంబంధించిన తల్లి ఎవరైతే ఉన్నారో మమత ఫయాజ్ ఇద్దరు కూడా ఈ యొక్క సంబంధించిన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా నరసరావుపేట కూడా అక్కడికి పోయి ఉండి ఈ యొక్క జీవనం కొనసాగిస్తున్నారు, అక్కడనే ఉన్నారు. 3 నెలల కింద ఈ యొక్క తనుశ్రీని చంపేసి బైక్ పై వచ్చి మనం ప్రస్తుతం అదే ప్రాంతంలో ఉన్నాం. శబాస్పల్లి ప్రాంత శివార్లో ఉన్నటువంటి గుట్టల మధ్యలో ప్రస్తుతం ఉన్నాము. ఇక్కడే ఈ యొక్క బండరాయి వద్ద ఒక సంబంధించిన తనుశ్రీని కూడా పూడ్చిపెట్టారు. ఈ పూడ్చిపెట్టిన తర్వాత పోలీసులు ఎప్పుడైతే ఎంక్వైరీ చేస్తున్నారో వీళ్ళ యొక్క ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి అని చెప్పి వీళ్ళను వివరాలు ఆరా తీసిన తర్వాత వారు నరసరావుపేటలో ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో ఉన్నట్టు తెలిసింది. వాళ్ళని అక్కడి నుంచి తీసుకొచ్చి నేరుగా ఇక్కడికి బైక్ పై తీసుకొచ్చి కూడా ఇక్కడనే పూడ్చి వేసినట్టు చేస్తుంది. అంటే దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే ఒక మెదక్ జిల్లాలో ఒక నివ్వరపోయే విధంగా ఒక తల్లి ఒక కూతుర్ని చంపిందా అన్న ఆలోచనలో ప్రతి ఒక్కరు పడ్డ పరిస్థితి ఉంది. ఎందుకంటే తల్లి కూతురు చాలా మంచిగా చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా ఆమె కూడా కూతురే కాబట్టి తన తల్లికి పుట్టిన కూతురే కాబట్టి మరి కూతురు అడ్డొస్తుందని చెప్పి ఫయాజ్ మోజులో పడి ఒక తన ఇష్టారీతిగా వివరిస్తూ ఒక అందరూ నివ్వరపోయే విధంగా వ్యవహరించిన తీరును మనం చూసుకోవచ్చు. ఇదే పరిస్థితిలో చూడొచ్చు. ఇదే యొక్క బండ దగ్గర పాతి పెట్టారు, పాతి పెట్టి ఎవరికి తెలియకుండా ఉన్న పరిస్థితి ఉంది. వారి ఇద్దరిని కూడా ఇంటరాగేషన్ చేసిన తర్వాత కూడా ఇటు ఏసీపీ సంబంధించిన నరేందర్ గౌడ్ కావచ్చు, అదేవిధంగా సిఐ రంగకృష్ణ, ఎస్ఐ మధుకర్ రెడ్డి మహేష్ అక్కడ కుటుంబ సభ్యులు వారితో మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మనం ప్రస్తుతం విజువల్ చూడొచ్చు. తల్లిదండ్రులు మంగమ్మ రాజు కూడా ప్రస్తుతం ఇక్కడికి సంఘటన స్థలానికి వచ్చారు. వారు రోధిస్తున్నారు, ఎందుకంటే వారికి సంబంధించి బిడ్డ ఇంత ఘోరంగా చేస్తుందని చెప్పి కూడా మేము ఊహించలేని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఇగో తండ్రి రాజు ఉన్నారు, రాజుని అడిగి తెలుసుకుందాం. చెప్పండి రాజు, అంటే ఏం జరిగింది, మీ బిడ్డ ఎందుకు ఇట్లా తప్పు చేసిందని అనుకుంటున్నారు? తప్పు చేసి వెళ్ళిపోతే మాకు సంబంధం లేదని చచ్చిపోయిందని వదిలిపెట్టేస్తున్నారు సార్. ఇటువంటి పరిస్థితి ఎవరికి రావద్దు సార్. ఇన్నేళ్ళ కొద్దిగా మంచిగా దాన్ని సార్, మంచిగా చేసినా సార్, అన్ని చేసినా కానీ ఇటువంటి పరిస్థితి ఎవరికి రావద్దు సార్. అంటే ఎట్లా తెలిసింది మీకు ఇట్లా ఇక్కడ పూడ్చిపెట్టినట్టు? ఎవరు చెప్పారు? పూడ్చిపెట్టినట్టుగా అంటే ఎస్ఐ ఇక్కడ తోలుకొచ్చిండు, సీఎంపేట ఎస్ఐ ఇక్కడ తోలుకొస్తే ఇక్కడ చూపిస్తే జేసీబీ తీస్తుంటే నేను చూసి ఇక్కడనే దిగు బాబు అంటే దిగిన సార్. దిగితే ఇక్కడ సంచి తలిగింది, దుప్పట్ల ముదురుకొస్తే సంచి తలిగితే చూసినా సార్. అంటే ఇక్కడికి సంబంధించిన మమత కావచ్చు ఫయాజ్ ఇక్కడికి తీసుకొచ్చారా? వారిని తీసుకొచ్చి ఎంక్వైరీ చేసి ఇక్కడ డెడ్ బాడీ తీసుకొచ్చి ఇక్కడ డెడ్ బాడీ ఎక్కడ ఉంది పెట్టురే చూపిరని కొడితే ఇక్కడ వచ్చి చూపించారు సార్. అంటే ఇక్కడ ఏం చెప్పారు పోలీసులు మీతో? ఏం చెప్పారు అంటే వాళ్ళని తీసుకొచ్చినప్పుడు గ్రామస్తులు కూడా ఇక్కడ చేరుకున్నారు చాలా మంది, వారి విషయంలో గ్రామస్తులు ఏం చెప్పారు? గ్రామస్తులు గిట్ట మస్తు చెప్పిస్తారు, ఈ లంజ ఉడుకుని ఇచ్చోటని బతకనియొద్దు, సావదెంగాలని చెప్తారు సార్. ఇప్పటికైనా అంటే ఒక కన్నా తల్లి కూతురు చూసుకోవాల్సిన బాధ్యత తల్లికే ఉంటుంది కాబట్టి తల్లే ఇటువంటి ఒడిగట్టింది, అది మళ్ళీ నీ కూతురు కాబట్టి. అంటే ఏం చెప్తారు బయట సమాజానికి కూడా ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఏం చెప్తారు ఈ విషయంలో? సార్ అందరూ మంచిగా ఉండాలి, ఇటువంటి విషయం ఎవరికి రావద్దు సార్, ఇటువంటి ఇబ్బందులు రావద్దు. ఇటువంటి వాళ్ళు వదిలిపెట్టుడు, జైల్లోకి వెళ్ళి వదిలిపెట్టు చాలా తప్పు. ఇద్దరు నా బిడ్డ కానీ ఆడు కానీ వదిలిపెట్టు చాలా తప్పు, వాళ్ళు శిక్ష చేయాలి సార్. మహేష్ ఒకసారి మీ హెడ్ ఫోన్స్ ఆయనకి ఇస్తారని నేను మాట్లాడుతాను ఆయనతో. ఖచ్చితంగా మనం, ఎందుకంటే అంటే ఇక్కడ చూస్తుంటే ఒక దయనీయమైన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి చూస్తుంటే రాజుతోని మాట్లాడే ప్రయత్నం చేయండి. అయితే రాజు గారు నమస్తే అండి, వినిపిస్తోందని మాట్లాడేది? రాజు గారు నమస్తే, నేను మాట్లాడేది వినిపిస్తోందా? రైట్. సో ప్రెసెంట్ ఆ కుటుంబీకులు మనతో పాటు అందుబాటులోకి వచ్చారు. మమత తల్లిదండ్రులు రాజు మనతో లైవ్లో ఉన్నారు. సో ఎంత దుర్మార్గంగా అంటే ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు, ఎటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి ఎవరికీ రాకూడదు. మేము వెళ్ళిపోయినా సరే పోయింది కదా అని ఊరుకున్నాం,
కానీ ఇంత దుర్మార్గానికి ఒడిగడుతుంది కదా అని ఎప్పుడు అనుకోలేదు అని చెప్పి తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు. ఒకసారి అందుబాటులోకి వచ్చారు మాట్లాడదాం. ఎస్ మహేష్ మనోజ్ రైట్, ఒకసారి రాజుతో మాట్లాడతాను. రాజు గారు నమస్తే అండి. నమస్తే సార్. రైట్, ఏంటి మీ అమ్మాయినా మమత? మా అమ్మాయి సార్. సో ఇంతలా చేసింది, ఇట్లా ఇట్లా కన్న కూతుర్నే 9 నెలలు అన్న మోస్తేనే కొట్టిందే కదా. సార్. ఇసొంటోళ్ళు భూమి మీద ఉండో సార్, వాళ్ళ గురి శిక్షలే సార్. ఇసొంటి ఘోరాలు ఎవరికి రావద్దు సార్, ఇసొంటి ఇబ్బంది ఎవరికి రావద్దు సార్. నా మర్మరాలతో నేను ఆడుకునే వయసులో నా మర్మరాలు రోజు జోలు ఉంటుండే సార్. వచ్చి ఇసొంటి ఇబ్బందులు పెట్టి చచ్చిపోయింది సార్. నన్ను చంపేసింది సార్. అనవసరంగా మా జీవితం గీత వేస్ట్ అయిపోతుంది సార్. ఎప్పుడు వచ్చింది వాళ్ళ భర్త నుంచి, మీ అల్లుడి నుంచి దూరంగా ఎందుకుంది? కారణం ఏంటి? ఇక్కడ ఈ ఫయాజ్ పరిచయం అయినాకనేనా? కాలు కొట్టిరు సార్. కొడితే వచ్చింది సార్. వస్తే తోలుకొచ్చిన 2 రోజులు పడిపోతుందని. పంచాయతీ ఏం కాలేదా? మీ అల్లుడి దగ్గరికి మళ్ళీ పంపించలేదా? మళ్ళీ పంపించినాం, మళ్ళీ కొడితే తోలుకొచ్చినాం సార్ 2 రోజులు. ఇప్పుడు ఎన్నేళ్ళు అవుతుంది మీ దగ్గర ఉండబట్టి? మా అంటే 5 రోజులు 10 రోజులు 15 రోజులు ఉన్నది. ఆటకెళ్ళి మా అల్లుడు మందు తాగింది సార్. మందు తాగితే పోయి చూసొస్తే లక్ష్మకపల్లి కానీ పోయింది, అటే పోయింది సార్. అయ్యా ఓకే, ఇప్పుడు ఫయాజ్తో ఎన్ని రోజుల నుంచి ఉన్నది పరిచయం? ఇప్పుడు ఫయాజ్ ఎప్పుడు ప్రధానంగా కనబడుతున్నాడు కాబట్టి ఎన్ని రోజుల నుంచి ఉన్నది పరిచయం ఇది? సార్ ఇంతకు ముందుగా ఒకసారి పోయింది సార్. పోతే పట్టుకొచ్చినాము, ఒకసారి పట్టుకొచ్చినాము. మళ్ళీ ఇప్పుడు మొన్న పోయి 4 నెలలు అవుతుంది సార్. ఏ పిల్లలు చంపేసి నిన్న కాదు, మొదటిసారి పోతే పట్టుకొచ్చినావు కదా, అప్పుడు నీ బిడ్డకి ఏం చెప్పలేదా? ఇట్లా కాదు బిడ్డ అని చెప్పి మాట్లాడి మందలియలేదా ఏమన్నా? మందలు ఇచ్చినాము. మా ఊరు సర్పంచ్ గిట రంగపల్లి సత్యం గిట కొట్టి చెప్పింది సార్. పంపించేసి వచ్చినాం మేము. మరి వాడిని ఊళ్ళోకి వెళ్ళగొట్టలేదా? అంటే ఇట్లాంటి సిచ్యువేషన్లో ఓ కుటుంబం గంగల కలుస్తోంది, ఓ 2 పిల్లలు ఉన్నారు, ఇక్కడ ఈ తల్లి తప్పు చేయడం తప్పని చెప్పి ఆ ఫయాజ్కి ఏం శిక్ష చేయలేదా? ఏమేలే సార్. ఆడు దొంగతనాలు చేస్తాడు, గుళ్ళల్లో దొంగతనాలు ఎక్కడెక్కడ అంటే అక్కడక్కడ వెళ్ళిపోతాడు. మొత్తానికి గుళ్ళు దొంగతనాలు చేస్తాడు. ఆలేరు, జనగాము, వరంగల్ అంతటా దొంగతనాలు చేస్తాడు సార్ ఆడు. ఓకే, సో మరి ఈయన మీద కంప్లైంట్ ఏమి ఇయ్యలే మీరు? మీ బిడ్డను తీసుకొని ఇట్లా పోతున్నాడు, 2 పిల్లలు ఉన్నారు, ఇక్కడ ఇబ్బంది అవుతుంది, లేకపోతే ఇట్లా తప్పు అనే విషయాన్ని మీ బిడ్డను మందలిచ్చిర్రు. ఓకే, ఫయాజ్ మీద కంప్లైంట్ ఇయ్యలే ఎక్కడ కూడా? సార్ అంతటా కంప్లైంట్ ఇచ్చాం. సేంపేట ఎస్ఐకి 2 సార్లు ఇచ్చినాం ఇప్పటికి. మొన్న పట్టుకొచ్చే సార్. అంతకుముందు పోయినసారి పోయి తీసుకొచ్చినాక ఇయ్యలే కంప్లైంట్? ఫస్ట్ ఇచ్చినాం సార్. ఇచ్చినాక జరికిరు. తూప్రాన్ ఎస్ఐ పట్టించిండు మాకు. తూప్రాన్లా పట్టుకొచ్చి మళ్ళీ వాళ్ళ ఇంటికాడ అప్పచెప్పొచ్చినాం సార్. ఇప్పుడు వచ్చినాక బిడ్డ ఏమని చెప్పిందా మీ బిడ్డ? ఇట్లా నేను ఆయనతోనే పోతా, ఇక నాకు భర్త వద్దు, ఆయనకే కావాలని అట్లా మాట్లాడుకొచ్చిందా? ఆమె ప్రవర్తనలా, ఆమె చేసే చేష్టలు ఏమైనా మార్పు అనిపించిందా? ఏం చెప్పలేదు సార్. మాతోటి మంచిగానే ఉన్నది సార్. 5-6 రోజులు మంచిగా ఉన్నది. ఆడికెళ్ళి మళ్ళీ లక్ష్మకపల్లి అక్కడ మందాగిండు. పోయి చూసేస్తామని పోయింది. నేను డ్యూటీకి పోయినా సార్. పొద్దుగాల 9 గంటలకు వస్తే సాయంత్రం 6 గంటలకు వస్తుంది సార్. నాకు ఇచ్చేది 410 రూపాయలు సార్. వచ్చే వరకు లేరు అనే వరకు పిల్లగాని ఇట్లా పెట్టుకోరు సార్. అంతే సార్. ఇక అటు భర్తను చూడడానికి పోయింది, అటు నుంచి అటు వెళ్ళిపోయింది, ఇంటికి రాలేదు? రాలేదు సార్. ఓకే, ఎప్పుడైనా తప్పు అనిపించిందా తన ప్రవర్తనలో? అట్లా ఇట్లా మాట్లాడు, ఫోన్లు మాట్లాడు, లేకపోతే తన ప్రవర్తన సార్? ఇంతవరకు అయితే మా దగ్గర మేము ఫోనే వాడుకోం సార్. మేమైతే మా భార్య దగ్గర ఉండదు ఫోన్, నా దగ్గర ఉండదు ఫోన్. ఓకే, మీ బిడ్డ దగ్గర ఉండేరా? మా బిడ్డ దగ్గర గిట అప్పుడు ఫస్ట్లో ఉండే. మల్లుడు నా దగ్గర ఫోన్ ఉంటే అప్పుడు సిమ్మిర దిగినది. సిమ్మిర కొట్టి నుంచే ఫోన్లు వాడు బంద్ చేసుకున్నాం సార్. ఇప్పుడు ఇద్దరికి పరిచయం ఎట్లా ఏర్పడింది? ఆ ఫయాజ్ అనేటువంటి చెప్పే దొంగకి మీ బిడ్డకి ఎట్లా పరిచయం అయింది సార్? మేము పక్కన ఇట్లా ఒక్కటే రోడ్డు. ఓ 4 ఇళ్ళు అవతలకి వాళ్ళు ఉంటారు, ఓ 4 ఇళ్ళు ఇవతలకి మేము ఉంటాం సార్. ఓకే, అంతే సార్. ఈ పరిచయమే ఇక ఇక్కడ దాకా దారి తీసింది. సో ఇప్పుడు నువ్వు మాట చెప్తున్నా, మనవరాలతోనే ఆడుకునే వయసు, పనికి పోయి వచ్చిన తర్వాత ఇంటికి రాగానే తాత అని చెప్పి వచ్చుడో, లేకపోతే ఏదో ఒకటి మీ ఇద్దరి మధ్యలో ముద్దు ముచ్చట ఉంటుంది కాబట్టి, సో ఈ మనవరాలు తాత ఈ బంధాన్ని విడదీసిన నీ బిడ్డ గురించి ఏం చెప్తావు ఇప్పుడు నువ్వు? నా బిడ్డకు వాళ్ళకు మొత్తం ఉన్నోళ్ళకి ఇద్దరికి ఉరిశిక్కేయాలా సార్. ఉరిశిక్కేయాలి. వాళ్ళు బయటకి ఇచ్చే పరిస్థితే లేదు. ఉరిశిక్షే ఇవ్వడాలి వాళ్ళకు. ఇటువంటి పరిస్థితి ఎవరికి రావద్దు. ఎవరు అది కాదు సార్. చివరిసారికి ఎప్పుడు చూసినావు మనవరాల్ని? ఆమె పోవాలనుకుంటే పోని, కానీ ఆ పిల్లని చంపింది కదా ఇప్పుడు.
కాదు సార్, నేను వాళ్ళు వచ్చి చూడంగానే మాట్లాడమన్నారు. ఉమ్, మాట్లాడమంటే నేను మాట్లాడాను సార్. చచ్చిపోయిందని ఇడిసబెట్టేసిన సార్. ఆ, నా మన్మరాలు బతికి చంపేసిరని బొక్కలు చూస్తాను వచ్చిన సార్. లేకుండా నేను గిట్ట రాకపోతే సార్. ఆ. ఎప్పుడు తెలిసింది మీకు ఇట్లా మనవరాలను ఈ రకంగా చేసిరని చెప్పి? ఎన్ని రోజులకు తెలిసింది? ఎన్ని రోజుల కంటే నిన్న ఎస్ఐ ఫోన్ చేసి ఉండే సార్ సర్పంచ్కి. ఆ, అప్పుడు తెలిసింది సార్. అబ్బా, ఎంత ఎంత పాపప్పని చూడుది, కన్న బిడ్డనే ఇట్లా చాలా చంపుకుంటారు. పాపం సార్. ఇసొంటోళ్ళు అసొంటోళ్ళు బతికేది గిట భూమి మీద బతికేది గిట వేస్ట్ సార్. వాళ్ళు ఉమ్, అసొంటోళ్ళు బతికి గిట వేస్ట్. ఉమ్, నిన్న జర సేపు అర్ధగంట సేపు మాట్లాడతామంటే కొద్దిగా టైం ఇచ్చి ఉంటే వాళ్ళ ఇంటికన్నా పొక్క తీసి పెట్టేస్తే అయిపోవు. ఉమ్. అంటే అంత కోపం ఉన్నది నీకు? అంత కోపం కాదు, 5-6 మంది ఉంటాము. అంత పొక్క తీసి పెట్టేస్తే అయిపోతుంది సార్. ఆ. అసొంటోళ్ళు ఇప్పుడు- బతికేందుకు సార్? ఆ, ఇప్పుడు పోయిందని అంటే సరే దాని ఇష్టమో కష్టమో లేకపోతే ఏం చేసిందో అది పిచ్చి పని. అది కూడా ఆ బలుపు పనికి పోయింది అనుకుంటే వాంతో పోయింది. కానీ ఆ పాపను కూడా ఆ పిల్లగాంతో వదిలిపెట్టిపోయినా అయిపోతుండే కదా. పాపని తీసుకుపోయి పాపని ఇప్పుడు చంపాల్సి వచ్చింది. పాపని తీసుకుపోయి చంపారు సార్. ఆ పాపని నా దగ్గర రోజు పెట్టుకుంటే రోజు తోసల బాగా తీసుకొచ్చి పెట్టుంటే చాయ్ పోస్తుంది సార్, పాల బాగా తెచ్చి. ఆ. ఇవాళ వచ్చి ఈడ చూస్తే సాదుకుంటుంది ఇక. ఏదో చేసి సాదుకుంటుంటే సార్. వాళ్ళ దగ్గర నన్ను ఆడుకొచ్చుకొని పెట్టుకుంటుంటే ఉమ్. ఇటువంటి పరిచయం చేసిపోయింది సార్. మాకు బొక్కలు రాకుండా చేసింది, మా చేతులు రాకుండా. ఇప్పుడు పెద్దయినా నీతో పాటుగా ఆడుకున్న ఆ మనవరాలు, రోజు తాతనో ఏదో ఆట ఆడుకున్న మనవరాలు సడన్గా కనిపించకుండా పోయింది. తర్వాత పోలీసులు చెప్పిన ప్రకారంగా నీ కూతురే కన్న తల్లే ఆ పాపనల్లా చేసిందన్న తర్వాత బయటికి తీసిరు కదా, చూసినావా ఆ మృతదేహాన్ని? చూసినావా? ఏమని ఒక్క బొక్క దొరికింది సార్, ఒకటి కోడికాలది ఒక బొక్క దొరికింది. ఏమనిపించింది అది చూడంగానే? బొక్క చూడంగానే అలా నరికేయాలనిపించింది. పారానుకొని పోయినా సార్. పారానుకొని పోతే వద్దన్నాడు ఎస్ఐ, లేకుంటే ఆన్నే నరుకుతుంటాను. ఉమ్. ఈయన నరికేసోటి. ఉమ్. సో మీ బిడ్డ మీ ఇంటికి వచ్చినప్పుడన్నా 2 సార్లు 3 సార్లు అట్లా గొడవ జరిగింది అన్నప్పుడన్నా ఏదో ఒకటి పని చేసేదా? మరి ఇంటికాడ ఏమైనా పని చేసేదా? ఏం పని చేయదు సార్. మా భార్య ఇంటికాడనే ఉంటుంది, ఆమె ఇంటికాడనే ఉంటుంది సార్. బయట పనికి కూడా ఎటు పోదు? ఎటు పోదు. నేను భాగ్యనగర్ కంపెనీలోకి వస్తా సార్. సో ఏంది మరి ఇప్పుడు బిడ్డను ఏం శిక్ష వేయాలంటున్నావు? పోలీసులకు ఏం చెప్పినావు? పోలీసు వాళ్ళకు ఉరిశిక్ష చేయమని చెప్పిన సార్. రైట్, ఒక్కసారి చేయాలి. రైట్, ఒక్కసారి మహేష్కి ఇస్తారా? మహేష్ వినిపిస్తోందా? ఒకసారి తల్లితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేయండి. మమత వాళ్ళ తల్లితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేయండి. హలో, నమస్కారం సార్. మహేష్ మీరు మాట్లాడించండి. ఓకే, ఇది పరిస్థితి. మనోజ్ మంగమ్మ యొక్క తనుశ్రీ యొక్క అమ్మమ్మ కూడా ఇక్కడ ప్రస్తుతం ఉంది. అమ్మ చెప్పండి, అంటే ఈ యొక్క తనుశ్రీ చనిపోయడాన్ని ఎట్లా అనిపిస్తుంది? బిడ్డ విషయంలో ఏం చెప్తావమ్మా? మా పాపని మొన్న ఒకసారి ముందు పోయి సార్, ముందు పోతే పట్టుకొచ్చినాక ఎన్నో 10-15 రోజులు ఉంది. అక్కడ పోయి పంపించి వచ్చినారు. మళ్ళా కార్ తీసుకొని 3 గంటల రాత్రి పంపించి వచ్చినారు. పంపించి వచ్చినాక మళ్ళీ ఒక 2 నెలలు ఏమో ఉన్నది. 2 నెలలు అయినాక వాళ్ళ మామ, వాళ్ళ బావ, వాళ్ళ అత్త, ఆయన అందరు కొట్టినారంటే, కొడితే ఇక్కడ పొక్క పడి 2 కుట్లు పడ్డాయి. తోలుకొచ్చిర్రు పోలీస్ స్టేషన్కి పోయి తోలుకొచ్చిర్రు. రాపోల్ పోలీస్ స్టేషన్కి పోయి తోలుకొచ్చినాక ఉండని పెద్ద మనుషులను అడిగి తోలిస్తే వాయిబు గిట్ల కొడితే ఎట్లుంటుంది, పచ్చి బాలంతా గిట్ట కొట్టిండు. ఈ పాప చనిపోయిన పాప ఉన్నప్పుడు కొడితే వైరతో కొడితే ఎటు దొరికితే వచ్చినాయి. ఉన్నంత సరే పెద్ద మనుషులను అడిగి పంపిస్తే పోతుంది అని అంతా నేను అట్లనే గమనుకున్నా సార్. అంటే ఇటువంటి దారుణానికి వదిలిపెట్టింది కాబట్టి బిడ్డ విషయంలో చివరగా ఏం చెప్తావమ్మా? ఉరిశిక్ష చేయండి సార్, మాకొద్దు. మా దగ్గరికి వస్తే కూడా మమ్మల్ని రోడ్ మీద వేసింది, వాళ్ళని రోడ్ మీద వేసింది, మమ్మల్ని రోడ్ మీద వేసింది. దండం పెడతా సార్, దయచేసి వాళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళకుండా వాళ్ళు సావని బతకని ఉరిశిక్ష చేయరు సార్. ఇక వెళ్ళొద్దు, వాళ్ళు జీవితంతో వెళ్ళొద్దు. ఏం చేయదు ఇసొంటి బతుకు మా రోడ్ల మీద పడేసినాక మేము ఎట్లా బతకాలి సార్ చెప్పండి? ఇది పరిస్థితి మనోజ్. అంటే ఇక్కడ చూస్తుంటే దయనీయమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అంటే ముక్కు పచ్చలారాని అమ్మాయిని కూడా తన తాత అమ్మమ్మ మధ్యలో ఆడుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ అటువంటి వ్యక్తులను ఖచ్చితంగా ఉరి తీయాలి, చంపేయాలని చెప్పి ప్రధానంగా ఇద్దరు కూడా మంగమ్మ, రాజు చెప్తున్న పరిస్థితి. అంటే వారికి సంబంధించి ఇక్కడ చూస్తుంటే నిన్నటి రోజు వాళ్ళని చూడగానే చంపడానికి ఒక పారందుకొని వెళ్ళాను, చంపేస్తాన కోపం వచ్చింది, వెళ్ళేసరికి ఎస్ఐ చెప్పడంతో నేను వెనుకకు తట్టినా అని చెప్పి ప్రధానంగా రాజు చెప్తున్నారు.
దీనికి సంబంధించి అంటే మెదక్ జిల్లాలో ఇటువంటి సంఘటన అందరినీ కలవరపెట్టే విధంగా ఒక మానవతావాదులకు ఇది ఒక శాపంగా మారిందని కూడా తెలుస్తుంది మనోజ్. థ్యాంక్ యూ మహేష్. సో మొత్తంగా తన కన్న కూతురునే 2 ఏళ్ల కూతురుని మదమెక్కి వేరే ఒకటితో వెళుతూ ఆ కూతుర్ని తీసుకెళ్ళి గొంతు పిసికి చంపి శివారు దగ్గర గ్రామ శివారు దగ్గర ఒక మట్టిలో పూడ్చిపెట్టింది. 3 నెలల పాటు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వేరే ఒక చోట ఉన్నారు. పోలీసులకి కంప్లైంట్ అందిన నేపథ్యంలో పోలీసులు వారు ఆచూకీ పట్టుకొని తీసుకొస్తే ఎక్కడ ఆ అమ్మాయిని అడిగితే అసలు విషయం బయటపడింది. చూడండి, మనతో ఆ తండ్రి మాట్లాడుకొచ్చారు. మమత, ఆ దుర్మార్గురాలి యొక్క తండ్రి మనతో మాట్లాడుకొస్తూ ఎంత ఆవేదన పడుతున్నాడు. తన కన్న కూతురే కదా, ఇటువంటి తప్పు చేశాను సార్, ఎలాగైనా ఉరిశిక్ష వేయండి, ఇటువంటి శాపం ఎవరికీ రావద్దని చెప్పి కన్నీటి పర్యంతం అవుతున్నాడు. తన మనవరాలు ఏదో ఒకటి కాయ కష్టం చేసి నేను పాలు ఏదో ఒకటి పోషించుకునేదాన్ని, ఎలాగైనా సాదుకునేదాన్ని, దానికి ఇష్టం లేకపోతే వదిలేసిపోకపోయింది, ఎందుకు ఇట్లా చంపిందని చెప్పి ఆ తాత మనవరాల కోసం ఎంత ఆవేదన పడి తెలుస్తున్నాడు. చూడండి, నేను ఇప్పుడే నా కూతుర్ని సరే చంపాలనుకున్నాను నా మనవరాల కోసం. ఎంత చక్కగా ఉండేది సార్, మాట్లాడేది మంచిగా ఉండేది, బుజ్జిబుజ్జిగా ఉండేది. ఇప్పుడు నా ముంగట లేకుండా పోయింది, నేను ఏం కావాలి, ఒక బొక్క కనబడ్డా సార్, ఆ యొక్క మృతదేహాన్ని బయటికి తీస్తే ఒక బొక్క బయటపడ్డది. నా కళ్ళు అసలు మనిషి లేకుండా పోయినా, నా కూతుర్ని చంపడానికి పోయినా, నేను నాకు అవకాశం ఇది చంపుతాను ఒక కోపం, ఒక ఆవేదన ఆ తాతలో కనబడుతోంది, ఆ తండ్రిలో కనబడుతోంది. నిజంగా ఇదొక దుర్మార్గమైన చర్య. ఫయాజ్ అనేటువంటి ఒక వ్యక్తితో అక్రమ సంబంధమే తన కన్న కూతుర్నే కడతీర్చే వరకు పరిస్థితి దారితీసింది ఆ సదరు మహిళకి. సో ప్రస్తుతానికి పోలీసు అదుపులో ఉన్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? వార్త విన్న తర్వాత కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.